Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి సెకండ్ ప్రాసెస్ బాయిలింగ్ అనగా లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాస్ గా కన్వర్ట్ అవ్వడాన్ని బాయిలింగ్ ప్రాసెస్ అని చెబుతాము. బాయిలింగ్ అనేటువంటిది హౌస్ లో కుకింగ్ జరిగేటప్పుడు గ్యాస్ అనేటువంటిది అంటే గ్యాస్ ఇస్తే అంటే టెంపరేచర్ అప్లై చేస్తే హీట్ను అబ్జార్ప్షన్ చేసుకొని ఆ వాటర్ అనేటువంటిది వేపర్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో వేపర్స్ అంటే గ్యాసెస్ స్టేట్. లిక్విడ్ కన్వర్టెడ్ టు వేపర్స్ బై అప్లయింగ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్. అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్ లో బాయిలింగ్ పాయింట్ అనగా మాలిక్యులర్ మోషన్ అనేటువంటిది జరుగుతుంది. సో మాలిక్యులర్ మోషన్ అంటే వాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి క్లోజ్ ప్యాకింగ్ ఉంటాయి. హీట్ అప్లై చేసినప్పుడు ఈ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం చేత హీట్ ని అబ్జార్ప్షన్ చేసుకొని ఈ పార్టికల్స్ అనేటువంటివి మోషన్ జరిగి వేపర్స్ గా కన్వర్ట్ అవుతాయి. వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఈ వెజిల్స్ లిక్విడ్ స్టేట్ లో వేపర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఈ బల్క్ మ్యాటర్ నుంచి సర్ఫేస్ కి పాస్ అవుతుంది. ఈ సర్ఫేస్ నుంచి ఈ వాటర్ వేపర్ అనేటువంటిది ఎస్కేపింగ్ జరుగుతుంది. ఈ ఎస్కేపింగ్ జరిగినప్పుడే దీన్ని వేపర్ గ్యాసెస్ స్టేట్ అని చెబుతాము. ఇక్కడ అటు పర్టికులర్ టెంపరేచర్ లిక్విడ్ అనేటువంటిది అటు పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేటువంటిది గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే బాయిలింగ్ పాయింట్ అని చెబుతాము. ద సైన్స్ బిహైండ్ బబుల్స్. బాయిలింగ్ పాయింట్ జరిగేటప్పుడు బబుల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. వాటర్ లో హీట్ అప్లై చేసినప్పుడు హీట్ ను వాటర్ అబ్జార్ప్షన్ చేసుకొని వాటర్ లో న్యూక్లియేషన్ సైట్స్ అనేటువంటివి డెవలపింగ్ జరిగి బబుల్ గా ఫామ్ అవుతుంది. ఈ బబుల్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ జరిగి సర్ఫేస్ పైకి వచ్చేస్తుంది. ఈ సర్ఫేస్ దగ్గర న్యూక్లియేషన్ గ్రోత్ అనేటువంటిది జరిగి బబుల్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఈ బబుల్ అనేటువంటిది ఎస్కేప్ అవుతుంది అట్మాస్ఫియర్ లేకి. దీన్నే వేపర్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ బబుల్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ కి ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ప్రెజర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. లిక్విడ్ స్టేట్ అనేటువంటిది టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే బాయిలింగ్ అని చెబుతాము. సో ప్రెజర్ అప్లై చేసినప్పుడు అంటే ప్రెజర్ అప్లై చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ అవుతుంది. సో హై ప్రెజర్ హై బాయిలింగ్ పాయింట్ అంటే ఇక్కడ టర్మినాలజీ చూడండి. హై ప్రెజర్ వాటర్ లో హీట్ అప్లై చేసినప్పుడు బబుల్స్ అనేటువంటి ఫామ్ జరిగి హై ప్రెజర్ అనేటువంటిది ఈ లిక్విడ్ సబ్స్టెన్స్ లో ఫామ్ అవుతుంది. హై ప్రెజర్ దగ్గర బబుల్స్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే బాయిలింగ్ జరుగుతుంది. సో హై ప్రెజర్ ఇచ్చినప్పుడు హై ప్రెజర్ అనేటువంటిది ఇక్కడ స్టేట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవాలి. సాలిడ్ స్టేట్ లో హై ప్రెజర్ ఇస్తే లోయరింగ్ ద మెల్టింగ్ పాయింట్. ఇక్కడ స్టేట్ వచ్చేసి లిక్విడ్ కాబట్టి లిక్విడ్ లో బబుల్స్ అనేటువంటి ఫామ్ అయి హై ప్రెజర్ డెవలప్ అవుతుంది. ఈ హై ప్రెజర్ లో బాయిలింగ్ పాయింట్ హయ్యర్ గా ఉంటుంది. సో హై ప్రెజర్ హై బాయిలింగ్ పాయింట్. ఇంప్యూరిటీస్. మెల్టింగ్ పాయింట్ కేసు చూసుకుంటే ఇంప్యూరిటీస్ యాడ్ చేసినప్పుడు లోయరింగ్ ద మెల్టింగ్ పాయింట్ జరిగింది. బాయిలింగ్ పాయింట్ కేసు వస్తే ఇంప్యూరిటీస్ వాటర్ అనేటువంటిది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిలింగ్ పాయింట్ అని చెబుతాం. ఆ వాటర్ కి ఇంప్యూరిటీస్ అయినటువంటి షుగర్ యాడ్ చేస్తే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ బాయిలింగ్ జరగాల్సింది షుగర్ డిజాల్వ్ అవ్వడం చేత అంటే ఇంప్యూరిటీ యాడ్ చేయడం చేత బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ వాటర్ తో పాటి ఇంప్యూరిటీ పార్టికల్స్ అయినటువంటి సుక్రోజ్ ఉండడం చేత దీనికి సమ్ టెంపరేచర్ అనేటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. హై ప్రెషర్ అప్లికేషన్ జరిగి
బాయిలింగ్ పాయింట్ మోర్ అవుతుంది. సో ఇంప్యూరిటీ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. సో మెల్టింగ్ పాయింట్ అన్నప్పుడు, బాయిలింగ్ పాయింట్ అన్నప్పుడు అక్కడ ఉన్న సబ్స్టెన్స్ ని బేస్ చేసుకొని మెకానిజం అబ్జర్వ్ చేసుకోండి. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి వాటర్ కేస్ చూసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పార్టికల్ H2O లో స్ట్రక్చర్ చూసుకుంటే H2O హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్యన హైడ్రోజన్ బాండింగ్ ఉంటాయి. ఈ హైడ్రోజన్ బాండింగ్ ని బ్రేకప్ చేయడానికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి హయ్యర్ బాయిలింగ్ పాయింట్ చూపిస్తాయి. సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ బాయిలింగ్ పాయింట్. ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ బాయిలింగ్. ప్రాక్టికల్స్ గా డైలీ లైఫ్ లో బాయిలింగ్ అనేటువంటిది ఎక్కడెక్కడ చూస్తామంటే కుకింగ్ పర్పస్లలో, ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసినప్పుడు అంటే టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతాయి, వేపర్స్ అనేటువంటివి రావడం అబ్జర్వ్ చేస్తాము. అలాగే క్లీనింగ్, హాస్పిటల్స్లలో యూజ్ చేసేటువంటి నైఫ్స్ కానీ సిజర్స్ కానీ నీడిల్స్ అనేటువంటివి ఎయిడ్స్ అనే డిసీజ్ వచ్చినప్పుడు యూజ్ చేయడం లేదు. అలా నీడిల్స్ ని వాటర్లో డిప్ చేసి టెంపరేచర్ అప్లై చేస్తే వాటి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ మెటీరియల్స్ ని కిల్ చేయడానికి అంటే ప్యూరిఫికేషన్ చేయడానికి బాయిలింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాము. పవర్ జనరేషన్, వాటర్ ని హీట్ చేస్తే వేపర్స్ వస్తాయి. ఈ వేపర్ ద్వారా స్టీమ్ ద్వారా టర్బైన్స్ అనేటువంటివి రొటేషన్ జరిగి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూజ్ చేసేటువంటిది బాయిలింగ్ ప్రాసెస్. డిస్టిలేషన్, వాటర్ లో ఏవైనా ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు డిస్టిలేషన్ ప్రాసెస్ చేసి ప్యూర్ వాటర్ ని తీసుకుంటారు. ఇలా ప్యూరిఫికేషన్ ఆఫ్ లిక్విడ్స్ ని చేసేటప్పుడు డిస్టిలేషన్ ప్రాసెస్ లో యూజ్ చేసేటువంటిది బాయిలింగ్ ప్రాసెస్. ఇలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో బాయిలింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ ఎవాపరేషన్. లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్ కి కన్వర్ట్ అవ్వడానికి టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్స్ వస్తాయి. దీన్నే మనం ఎవాపరేషన్ అని చెబుతాము. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. డెఫినేషన్ ఆఫ్ ఎవాపరేషన్, ఫేజ్ ట్రాన్సిషన్ అనేటువంటి ఏం జరుగుతుంది, లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాసియస్ స్టేట్ జరుగుతుంది. సర్ఫేస్ ఎస్కేప్ అనేటువంటిది జరుగుతుంది. అంటే మెకానిజం చూడండి, వాటర్ లో హీట్ అప్లై చేసినప్పుడు హీట్ ని అబ్జార్ప్షన్ చేసుకొని లిక్విడ్ అనేటువంటివి బబుల్స్ ఫార్మేషన్ జరిగి ఇలా సర్ఫేస్ మీదకి జరిగి సర్ఫేస్ నుంచి వేపర్స్ అనేటువంటివి ఆ బబుల్స్ అనేటువంటి ఎస్కేపింగ్ జరగడాన్ని ఎవాపరేషన్ అని చెబుతాము. లిక్విడ్ ఇన్నర్ అంటే లోపల చూసుకున్నప్పుడు ఎనర్జీ అనేటువంటిది లోయర్ ఎనర్జీ ఉంటుంది. సర్ఫేస్ పైన చూసుకున్నప్పుడు మీడియం ఎనర్జీ ఉంటుంది. వేపర్స్ దగ్గర ఎనర్జీ చూసుకుంటే హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. ఇలా సర్ఫేస్ ఫినామినా జరగడాన్ని ఎవాపరేషన్ అని చెబుతాము. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్: టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, సర్ఫేస్ ఏరియా. టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఇంక్రీజెస్. హ్యూమిడిటీ, అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ అనేటువంటిది లోయర్ హ్యూమిడిటీ ఉందనుకోండి, అంటే హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ అనేటువంటిది లోయర్ ఉంటే ఎవాపరేషన్ హైగా జరుగుతుంది. హై మాయిశ్చర్ ఉంటే ఎవాపరేషన్ లోగా జరుగుతుంది. సో వింటర్ సీజన్ లో హై హ్యూమిడిటీ ఉంటుంది, ఎవాపరేషన్ లో ఎవాపరేషన్ ఉంటుంది. సమ్మర్ సీజన్ లో లోయర్ హ్యూమిడిటీ ఉంటుంది, హై ఎవాపరేషన్ జరుగుతుంది. విండ్ అంటే ఎయిర్ ఫ్లో అనేటువంటిది అట్మాస్ఫియర్ లో మోర్ ఉందనుకోండి, సర్ఫేస్ ఫినామినా మోర్ ఉంటుంది. హై విండ్ ఉంటే ఎవాపరేషన్ హై ఉంటుంది. సర్ఫేస్ ఏరియా మోర్ ఉంటే, సో ఎవాపరేషన్ నే సర్ఫేస్ ఫినామినా అంటున్నాం. సర్ఫేస్ ఏరియా మోర్ ఉంటే ఎవాపరేషన్ మోర్ ఉంటుంది. లెస్ సర్ఫేస్ ఏరియా
లెస్ ఎవాపరేషన్ ఉంటుంది. సో దీస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎవాపరేషన్. బాయిలింగ్ అనగా లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ అని చెప్తున్నాం. ఎవాపరేషన్ అనగా లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్? సో బాయిలింగ్ అని ఎప్పుడు మాట్లాడతాం, ఎవాపరేషన్ అని ఎప్పుడు చెబుతామంటే, బాయిలింగ్ అంటే అట్ పర్టికులర్ టెంపరేచర్, అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ అనేటువంటిది వేపర్గా కన్వర్ట్ అయ్యేది టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేంత వరకు టోటల్ వాటర్కి గ్యాస్గా కన్వర్ట్ జరగదు. సో ఎప్పుడైతే 100 డిగ్రీ టోటల్ వాటర్ రీచ్ అవుతుందో అప్పుడు గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని బాయిలింగ్ ప్రాసెస్ అని చెప్తాం. ఎవాపరేషన్ అనగా పర్టికులర్ టెంపరేచర్ అవసరం లేదు, లెస్ దెన్ బాయిలింగ్ పాయింట్లోనే లిక్విడ్ అనేటువంటిది వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో 1 by 1 బాయిలింగ్ అంటే బల్క్ ఫినామినా అని చెబుతాము. సో బల్క్ ఫినామినా అంటే ఏంటి అంటే, లిక్విడ్ పార్టికల్ చూసుకుంటే, లిక్విడ్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఈ బబుల్స్ అనేటువంటివి టోటల్ ఎంటైర్ లిక్విడ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయిన తర్వాతనే ఇది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే బల్క్ ఫినామినా అని చెబుతాము. ఎవాపరేషన్ అంటే సర్ఫేస్ ఫినామినా అని చెబుతాము. ఎప్పుడైతే ఈ బబుల్ అనేటువంటిది సర్ఫేస్కి రీచ్ అవ్వంగానే ఎస్కేపింగ్ జరుగుతుంది, అంటే వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో సర్ఫేస్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అనగా సర్ఫేస్ ఫినామినా అని చెప్పాం. బాయిలింగ్ అనగా బల్క్ ఫినామినా అని చెప్పాం. వాటర్ అనేటువంటిది టోటల్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరంగానే లిక్విడ్ అనేటువంటిది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఎవాపరేషన్ అనగా జస్ట్ లెస్ దెన్ బాయిలింగ్ పాయింట్లోనే లిక్విడ్ అనేటువంటిది వేపర్స్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్. సో ఎవాపరేషన్ అని చెబుతున్నారు అని అంటే ఫేజ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బాయిలింగ్ అనేది జరుగుతుంది అంటే లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది గ్యాస్ ఫేజ్ గా కన్వర్ట్ అవుతుంది అట్ పర్టికులర్ టెంపరేచర్ అనే మీనింగ్ వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ ఇన్ డైలీ లైఫ్. ఎవాపరేషన్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, బాయిలింగ్ అనేటువంటిది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో అంటే, డ్రైయింగ్ క్లాత్స్, వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత వాటిని డ్రై చేయడానికి థ్రెడ్ పైన ఆరేస్తాం. అంటే ఇక్కడ ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరిగి ఆ క్లాత్స్ అనేటువంటివి డ్రై జరుగుతాయి. కుకింగ్ అండ్ బేకింగ్ జరిగినప్పుడు బాయిలింగ్ ప్రాసెస్ అని చెప్తాము. సో కుకింగ్ జరిగేటప్పుడు వాటర్ అనేటువంటిది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ జరిగినప్పుడే ఆ ఫుడ్ అనేది బాయిలింగ్ జరిగి వేపర్స్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ కూలింగ్ సిస్టంలో చూసుకుంటే రిఫ్రిజిరేటర్ కానీ ఎయిర్ కండిషన్లో అనేటువంటివి బాయిలింగ్ ప్రాసెస్ అండ్ ఎవాపరేషన్ అనేటువంటివి బోత్ ఫినామినా ఎగ్జిస్ట్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బాయిలింగ్ అండ్ evaporation. Hope this information is informative. Thank you.